Friends, my name is Ishan. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో గోవింద అని ఎందుకు పిలుస్తారో చెప్పబోతున్నా. వెంకటేశ్వర స్వామి ఒకరోజు ఒక మని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు నాకు గోవు కావాలని మునిని అడుగుతాడు. అప్పుడు బాధ్యకావారి స్వామి తప్పకుండా ఇంకోసారి రండి, బాధ్యత తీసుకోండి అని అంటాడు. అప్పుడు తను వెళ్ళి పద్మావతిని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ ముని ఉండడు, వాళ్ళు శిష్యులు ఉంటారు. అప్పుడు మీ గురువు మాకు గౌనిస్తా అని మాటిచ్చాడు, అందుకని నా భార్య పద్మావతితో తీసుకురామన్నాడు. నేను తీసుకొని వచ్చా, గౌ ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు శనులు అప్పుడు మా గురువు గారు అనుమతి లేకుండా మేము ఇవ్వము అని చెప్తారు వాళ్ళు. అప్పుడు తర్వాత మును వచ్చాక ఇలా జరిగిందని వాళ్ళు చెప్తాడు. అప్పుడు గోవుని తీసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి కొండవైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ ఋషి వచ్చాక వాళ్ళు చెప్తారు. అప్పుడు గోవుని తీసుకొని ముని అప్పుడు వెనకాల పరిగెత్తాడు, గోవింద అని. అప్పటి నుంచి మనం గోవింద అని పిలుస్తాం, గోవింద స్వామి. గో అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి